గ్లోబల్ జిహాద్ అని అంటారు. అంటే ప్రపంచంలో ఉండే తీవ్రవాద సంస్థలు వాళ్ళ నాయకులంతా ఒక వేదిక మీదకు రావడం, ప్రపంచమంతా కూడా తీవ్రవాదముతో నింపేయాలి అని వాళ్ళు ఒక శపథం చేయడం. సో ఆటోమేటిక్గా భారత్, ఇజ్రాయెల్ లాంటి దేశాలు ప్రమాదంలో పడిపోతాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము పలానా తీవ్రవాది పలానా దగ్గర ఉన్నాడు, ఇదిగోండి వాడి ఫోటో, వాడి ఆధారాలు, వాడి అడ్రస్, ఫోన్ నంబర్, దీన్ని తీసుకువెళ్ళి ఐక్యరాజ్య సమితి అమెరికా వాడికి, సో వీళ్ళకు ఇచ్చి మీరు యాక్షన్ తీసుకోండి అంటే ఒట్టి వేస్ట్, అంటే అనవసరం. ఇవాళ ఉండే ట్రెండ్లో ఈ తీవ్రవాదులు ఓపెన్గా చూడండి, ఓపెన్గా ఇప్పుడు నాజీ జాహిర్ అనబడే ఒక తీవ్రవాది, ఇతను ఎవరు? హమాస్ యొక్క చీఫ్ కమాండర్ నాజీ జాహిర్. అలాగే రషీద్ అలీ సాందు అంటారు, ఇతను లష్కర్ ఈ తైబా యొక్క కమాండర్. వీళ్ళు ఒక వేదిక మీదకి వచ్చి యాంటీ ఇండియా క్యాంపెయిన్ అని చెప్పి, ఎక్కడ? పాకిస్తాన్లో. పాకిస్తానే ఈ తీవ్రవాదులను పెంచి పోషించే దేశం, అందరికీ తెలుసు కదా. అంటే మూలాలు, తీవ్రవాద మూలాలు పాకిస్తాన్లోనే ఉంటుంది. ఇది అమెరికాకు తెలియదా, యూకే వాడికి తెలియదా, ఐక్యరాజ్య సమితికి తెలియదా? అందరికీ తెలుసు. అంటే చూడండి, పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ని అంటారండి. ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది, ఈ ఈవెంట్లో వీళ్లకు రెడ్ కార్పెట్ వేసి వీళ్ళు వెల్కమింగ్ చేస్తున్నారు. ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. చేసినప్పుడు ఈ వీడియో వైరల్గా సర్క్యులేట్ అవుతుంది. సో భారత్ అంతు చూస్తాము, ఇజ్రాయెల్లో జరిగింది ఏంటో మళ్ళీ మళ్ళీ మేము రిపీట్ చేస్తాము, సో ఈ దేశాలను ఓడిస్తాము, ఇవన్నీ వీళ్ళు ఓపెన్గా మాట్లాడతారు. మరి ప్రపంచ దేశాలు చూస్తున్నాయి కదా. సో యాంటీ టెర్రరిజం అని మాట్లాడతారు కదా, తీవ్రవాద మూలాలను మేము టోటల్గా ఎలిమినేట్ చేస్తాము అందరూ చెప్పుకుంటారు కదా. జరుగుతుందా? సో ఇప్పుడు ఈ మూలాలను, ఇప్పుడు ఒక ప్రముఖ యుద్ధ నిపుణుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, జైషీ మహమ్మద్ అంటే ఇది భారత్ కోసమే మీకు సిద్ధము చేయబడిన ఒక తీవ్రవాద సంస్థ. సరేనండి, మొన్న ఆపరేషన్ సింధూర్లో వీళ్ళ యొక్క మదర్సాస్, మసీదులు, ట్రైనింగ్ సెంటర్లు టోటల్గా మనం ఎలిమినేట్ చేసాం. మళ్ళీ వస్తారు కదా. సో ఇప్పుడు జైషీ మహమ్మద్ అయిపోయింది. లష్కర్ ఈ తైబా, ఇప్పుడు లష్కర్ ఈ తైబా అన్నప్పుడు ఏంటి? వీళ్లకు ఇంటర్నేషనల్ టెర్రర్ ఆర్గనైజేషన్స్తో కనెక్షన్స్ ఉంటాయి. అంటే ఒకవైపు హమాజ్ అనండి, హిజ్బుల్లా అనండి, హూదీస్ అనండి, వీళ్ళందరితో కూడా వీళ్ళకి నెట్వర్క్ ఉంటుంది. సో వీళ్ళు ఇంకా ప్రమాదం. మరి వీళ్ళను కూడా మీరు ఎలిమినేట్ చెయ్యాలి. ఇప్పుడు మీరు సింపుల్ అండి, ఇజ్రాయెల్పై హమాస్ వాళ్ళు దాడులు చేశారు, అవునా? చేసిన తరువాత రిటాలియేషన్ చెప్పి ఇజ్రాయెల్ కూడా హమాస్పై ఒక యుద్ధము ప్రకటించింది. సో భీకర స్థాయిలో ఈ దాడులు ఉన్నాయి. ఇమీడియట్గా చూడండి, మీకు హిజ్బుల్లా వైపు, అంటే లెబనాన్లో ఉండే హిజ్బుల్లా వాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. అలాగే యామెన్లో ఉండే హూదీస్ వాళ్ళు కూడా యుద్ధంలో పాలు పంచుకుంటున్నారు. అంటే ఈ వార్ ఎవరితో? ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య కదా. హూదీస్ ఎందుకు వస్తున్నారు, హిజ్బుల్లా వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఆలోచించండి. అంటే వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు, ఇదే నిజం. సో ఇప్పుడు మీరు మూలాల్లోకి వెళ్ళాలనుకోండి, ఏం చేయాలండి? ఇప్పుడు ఐఎస్ఐఎస్ అని అంటారండి. ఈ ఐఎస్ఐఎస్ను ఎవరు స్థాపించారు? అమెరికా వాడు. అమెరికా వాడే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి, యూనిఫామ్లు ఇచ్చి, టొయోటో కార్లు కొనిచ్చి, మీకు ఇక్కడ ఇరాక్ అనండి, సిరియా అనండి, ఇక్కడ మీరు వెళ్ళండి, సో మనదే ఇక్కడ పాలన. ఏంటి? ఆయిల్స్. రష్యా వాళ్ళను ఓడించాలి అంటే ఐఎస్ఐఎస్ అక్కడ ఉండాలని అమెరికా వాడే ఏర్పాటు చేశాడు. ట్రంప్ గారు వచ్చి ఏం చెప్పాడు? ఐఎస్ఐఎస్ మూలాలను కట్ చేసింది నేనే, వాళ్ళను లేకుండా చేసింది నేనే. నిజమా? టర్కీ వెళ్ళండి, టర్కీలో అంతా మీకు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఉంటారు. ఇవాళ పాకిస్తాన్లో ఇంత పెద్ద మీటింగ్ ఈవెంట్ అండి, మీకు ఒక పెద్ద స్టేజ్, వందల మంది ప్రజలు, అక్కడ ఈ తీవ్రవాద నాయకులంతా ఒక దగ్గర కూర్చొని వీళ్ళు భారత్కు వ్యతిరేకంగా మాట్లాడడము, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మేము ఇది చెయ్యబోతున్నాం, అది చెయ్యబోతున్నాం, ఇది ఒక యుద్ధము, ఇలా మాట్లాడుతూ ఉంటే అడిగే నాదుడే లేడు. సో పాకిస్తాన్లో వాళ్ళ ఆర్మీ, వాళ్ళ ఐఎస్ఐ వాళ్ళ ఆనందం, అబ్బా పదండి మన తీవ్రవాదులు ఇంత బలంగా ఉన్నారు, భారత్ను ఓడించాలి. ఇప్పుడు ఇజ్రాయెల్కిను హమాస్కి మధ్య యుద్ధము జరుగుతున్నప్పుడు 2024 ఫిబ్రవరి నెల ఇదే వ్యక్తి, ఈ నాజీ జాహిర్, ఇతను పాకిస్తాన్ వస్తున్నాడు, కరాచీ వెళ్తున్నాడు.
కరాచీలో మీకు బార్ కౌన్సిల్ ఉంటుంది చూసారా, వాళ్ళు ఇతనికి సన్మానం చేస్తున్నారు. అబ్బా, ఇజ్రాయెల్పై ఎంత గొప్పగా మీరు యుద్ధం చేస్తున్నారు, హమాస్ నిజంగా ఉండాలి, రేపు ఇజ్రాయెల్ అయ్యాక భారత్పై చెయ్యండి, ఇన్ని మాట్లాడుతున్నారు. మరి మనం చేసిన తప్పేంటి? హమాస్ను ఒక తీవ్రవాద సంస్థగా మనం గుర్తించలేదు, ఒక పొలిటికల్ పార్టీగానే చూసాము. ఒక పొలిటికల్ పార్టీ ఇవాళ భారత్పై యుద్ధము ప్రకటిస్తే మనం చూస్తూ ఊరుకోవాలా? వెళ్ళి అమెరికా వాడికి చెప్తాం, అసలు సిసలైన తీవ్రవాది వాడే కదా, వాడే వీళ్ళందరినీ తయారు చేస్తాడు, మళ్ళీ ఫైనల్గా వాడే వీళ్ళని ఎలిమినేట్ చేశానని చెప్తాడు. సో ఈ నాటకాలంతా జరుగుతూ వచ్చేయండి. మోడర్న్ హిస్టరీలో ఇది కుదరదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనము ఇలాంటి డిప్లొమాటిక్ ఛానల్స్లో ఐక్యరాజ్య సమితి అని అక్కడ తీసుకువెళ్ళి ప్రజెంటేషన్స్ ఇవ్వడము, డోజేర్ తీసుకువెళ్ళి సబ్మిట్ చేయడము వేస్ట్ అండి, ఇవన్నీ జరగదు. మరి ఏం చెయ్యాలి? మీకు ఆ యుద్ధ నిపుణుడు ఏం చెప్తున్నాడు? టోటల్గా అండి, ఇది జైషీ మహమ్మదో, లష్కరీ తాయిబానో, హమాసో, హిజబుల్లా కాదు, మీకు ఈ దేశాలను మీరు ఎలిమినేట్ చెయ్యాలి. అప్పుడే వీటికి సొల్యూషన్ అనేది వస్తుంది. లేకపోతే తీవ్రవాదులు ఒకడు పోతే ఇంకొకడు పోతే ఇలా వస్తూనే ఉంటారు, మీకు ఇలా వస్తూనే ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏం చేయగలరు? ఒకప్పుడైతే మనం సరెండర్ అయిపోయాం. ఇప్పుడు 1991లో రండి, మీరు ఏం చెయ్యాలో చేసుకోండి, వెళ్ళిపోండి. ముంబై దాడులు వచ్చారు, మీరు చేయాల్సిన దాడులు చేశారు, వెళ్ళిపోతారు, ఏం ప్రాబ్లం లేదు, మేమైతే మిమ్మల్ని ఆపం. ఇది మన వైఖరి. సో ఏ ప్రాబ్లము లేదు, ఉన్నవాడు ఉన్నాడు, పోయాడు. ఇప్పుడు మనం తిరగబడుతున్నాం. ఇప్పుడు తిరగబడము అనేది వీళ్ళకి నచ్చదు, ప్రపంచ స్థాయిలో ఎవరికీ నచ్చదు. అమెరికా వాడు ఏంటిది, ఇలా ఎలా చేస్తారు, ఆపరేషన్ సింధూర్ ఏంటి, అసలు ఇలా పాకిస్తాన్లో ఈ టెర్రర్ క్యాంప్స్ మీద దాడులేంటి, తప్పు కదా, ఇలా మీరు చెయ్యకూడదు కదా, వాడే మాట్లాడతాడు. ఇదే నాజీ జాహిర్, వీడు పీఓకేకి వస్తున్నాడండి, మనం వెళ్ళి పట్టుకొని తీసుకువచ్చామో అనుకోండి, ఈ ప్రపంచం ఒప్పుకుంటుందా? అమెరికా వాడు ఒప్పుకుంటాడా? సమస్య లేదండి, వాడు హమాస్ నాయకుడు అవ్వచ్చు, కానీ ఇలాగ పీఓకేలో పాకిస్తాన్లో వెళ్ళి మీరు ఎలా చేస్తారు? ఇది వాడు చేసినప్పుడు దానికి మీకు మతూరు, అవునండి ఇతను డ్రగ్ పెడలర్, మీకు ఆయుధాలు సరఫరా చేస్తాడు. ఏంటి, నీకు కావలసింది వెనిజులా ఆయిల్ని కబ్జా చేయడానికి వాళ్ళ అధ్యక్షుడిని ఇలా ఓపెన్గా ఎప్పుడూ లేదండి. అమెరికా వాడు వెనకే ఉంటాడు, ముందుండి ఇలాంటి పనులే చేయడు. ఈసారి ట్రంప్ హయాంలో ఓపెన్గా ఇంకొక దేశంలోకి వెళ్ళి వాళ్ళ అధ్యక్షుడిని ఇలాగ పట్టుకురావడం అనేది చాలా చాలా దారుణము. మరి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఇదే పని భారత్ చేసిందండి. మనము ఏ షాబాజ్ షరీఫ్నో లేదా అసీం మునీర్నో లేదా వాళ్ళు చెప్పుకుంటున్న ఇలాంటి తీవ్రవాద కమాండర్లు వీళ్ళను పట్టుకు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మన ప్రజలకు చూడండి, ముంబై దాడుల యొక్క సూత్రధారి ఇతనే, పార్లమెంట్ దాడుల్లో చేయడానికి వెనక వీళ్ళే ఉన్నారు అని మనం ప్రూవ్ చేసాము అనుకోండి, మన ప్రజలకు చూపించాము అనుకోండి, ఈ దేశాలంతా ఒప్పుకుంటాయా? వాళ్లకు తీవ్రవాదులు ముఖ్యమా, న్యాయము ముఖ్యమా? అంటే మాకు తీవ్రవాదులే కావాలి అని వీళ్ళందరూ ముక్త కంఠంగా చెప్తారు. అలాంటి దేశాలు ఉన్నప్పుడు భారత్ ఇవాళ ఇంతమంది తీవ్రవాదులు కలిసిపోయి మన మీద యుద్ధము అన్నప్పుడు మనము ఏం చెయ్యాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.